కీర్తనల గ్రంథము 1 కీర్తన 2వ అధ్యాయం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ప్రియమైన దేవుని సంగమా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని వాక్యం అంటే ఈరోజు ఎంతమందికి ఆనందిస్తున్నారు? దేవుని వాక్యం వినటం అంటే ఎంతమందికి ఆనందం? వాక్యము చదవటం అంటే ఎంతమందికి ఆనందం? వాక్యమును ధ్యానించటం అంటే ఎంతమందికి ఆనందం? వాక్యమును ధ్యానించిన దాన్ని జీవించటం ఎంతమందికి ఆనందం? దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. నీ జీవితకాలం అంతయు ప్రభు సన్నిధిలో ఉండాలంటే నువ్వు నేను దేవుని వాక్యమును ధ్యానించాలి. హల్లెలూయా. నిత్యము ధ్యానించాలి. నువ్వు పనుల్లో ఉండొచ్చు, ఉద్యోగంలో ఉండొచ్చు, నీ పనిలో ఏ పనైనా కావచ్చు. నువ్వు ఉదయకాలంలో లేచి బైబిల్ గ్రంథాన్ని తీసి నువ్వు ఏ వాక్యం అయితే చదువుతావో ఆ వాక్యమును నీ పని వేళల్లో ధ్యానించగలగాలి. ప్రభువా, ఇదిగో నేను ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని చదివాను, ఈ వాక్యం ద్వారా నాతో ఏం మాట్లాడుతున్నాం ప్రభువా అని పని చేసుకునే సమయంలో ధ్యానించడమే దివారాత్రులు దాన్ని ధ్యానించడం అంటారు. హల్లెలూయా. పని మానుకొని, ఉద్యోగం మానుకొని నువ్వు చేసే ఏదైనా పని కావచ్చు, ఆ పని మానుకొని చేసే పని కాదు ఇది. పని చేసుకుంటూ వాక్యాన్ని ధ్యానించాలి. ప్రియమైన దేవుని సంగమా, ఇదిగో ఒక పశువునే తీసుకోండి. అది గడ్డి మేయటానికి వెళ్ళి పొలంలో గడ్డి మేసి ఒక పక్కకి వచ్చి ఒక చెట్టు కింద కూర్చొని అది మరలా ఆ కడుపులో నుంచి ఆ గొంతులోకి తెచ్చుకొని మెమరీ వేసుకుంటూ ఉంటుంది. అదే మాదిరిగా మనము బైబిల్ గ్రంథాన్ని చదవాలి, ప్రతి వచనాన్ని చదవాలి. చదివి నీకు నాకు దేవుడు ఏ మాదిరిగా ఏ వచనంతో మాట్లాడుతున్నాడో తెలుసుకోవాలి. తెలుసుకొని మనం ధ్యానించగలిగితే దాన్ని దివారాత్రులు దాన్ని ధ్యానించడం